అందరూ లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయనతో యేసు, నీతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు. యేసు ప్రభు వారు కూడా వెంటనే దానికి ఏమన్నారంటే 42వ వాక్యంలో, నీ రాజ్యము ప్రవేశించడం నన్ను జ్ఞాపకం చేసుకుని దొంగ అన్నప్పుడు యేసు ప్రభు వారు వెంటనే ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చేశారు, ఆశీర్వాదం ఇచ్చేశారు. ప్రభువారు ఈ దొంగనే ఇప్పుడు యేసు ప్రభు వారిని మధ్యన పెట్టి ఇద్దరు దొంగలకి సిలువ వేశారు. ఎవరు? రోమా ప్రభుత్వం వారు. ఈ రోమా ప్రభుత్వం వారు శిక్ష విధించారంటే ఆ రోమా ప్రభుత్వంలో ఒక చట్టం ఉంది. క్రూరమైన వాళ్ళకి, బాగా గజ దొంగలకి, ఎంతో విపరీతంగా దొంగతనాలు, ఘోరమైన పనులు చేసేవారికి శిక్ష విధించాలని ఆ చట్టంలో ఉన్నది. ఆ విధంగా అందుకు ఆ టైంలో యేసు ప్రభు వారిని సిలువ వేసే టైంకి ఇద్దరు దొంగలకి సిలువ వేయడం జరిగింది. వారి మధ్యన కూడా యేసు ప్రభు వారిని సిలువ వేయాలని, అంటే యేసు ప్రభు వారిని అవమానించాలని, అవహేళన చేయాలని, అంటే ఇద్దరు దొంగలు వేశారంటే మధ్యన వేసిన కూడా ఈయన కూడా దొంగలాగా ఆ అపరాధాలు ఎంచబడిన వాడుగా, నేరాలు మోపబడి ఈయన సిలువ వేయడం జరిగింది. అంటే అందరి దృష్టిలో ఈయన తప్పుగా చూపించాలని రోమా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఆ విధంగా సిలువ వేయడానికి దేవుని ఇద్దరు దొంగల మధ్యన పెట్టారు. ఇద్దరు దొంగల మధ్యన పెట్టినప్పుడు వారు అనుకున్న మాటల్లో ఇద్దరు దొంగలు అందరూ దూషించారు. ప్రభువాన్ని ఎవరెవరు దూషించారంటే ఇందాక అన్న చెప్పినట్టు శాస్త్రులు, పరిసర్యులు, అక్కడ ఉన్న రోమా ప్రభుత్వము, చక్రవర్తులు, దుండగులు, అందరూ సైనికులు అందరూ కూడా ప్రభువాన్ని హేళన చేశారు, అవమానించారు. అంటే ఎలాగ అవమానించారంటే సైనికులు ఆయన్ను వెక్కిరించారు. ఆయన దగ్గరకు వచ్చి పులిసిన ద్రాక్షారసం, అంటే లూకా సువార్త 23:36 వచనం నుంచి ఒకసారి చదవండి. నువ్వు యూదులు రాజువైతే నీవు రక్షించుకో అని హేళన చేస్తున్నారు. తర్వాత 37వ వచనము, నీవు యూదుల రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అన్నారు. 38వ వచనము నేను చదువుతాను. ఇతడు యూదుల రాజు అని రాసి ఆయనకి పైగా ఒక బోర్డు పెట్టారట అన్న చెప్పినట్టు. అది గ్రీకు, లాటిన్, హిబ్రూ భాషల్లో ఉంటుంది. అప్పుడు ఆ దొంగల్లోని వేలాడబడుతున్న దొంగలు కూడా దూషించారు లాస్ట్కి. ఎందుకంటే ప్రజలు దూషించారంటే వీళ్ళకి శిక్ష పడింది కాబట్టి అందరం గురించి దూషించారు. పక్కన వేలాడబడుతున్న దొంగలు కూడా దేవుణ్ణి దూషించారంటే అది ఎంత ఘోరమో చూడండి. అంటే దేవుణ్ణి వాళ్ళు గుర్తించలేకపోయారు. అంటే మాతో సమానంగా ఈయన తప్పు చేశాడు కావచ్చు, ఈయన కూడా సిలువ వేశారని ఆయన అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? వేలాడుతున్న నేరస్తుల్లో ఒకడు ఆయన దూషిస్తూ, నువ్వు అభిషక్తుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, నీవే రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని ఇద్దరు దొంగలు కూడా హేళన చేశారు. హేళన చేసినప్పుడు ఇద్దరు దొంగలు, ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరు దొంగలకు మధ్యన యేసు ప్రభు వారిని ఉంచారు, సిలువ వేశారంటే ఇద్దరికి సమానమైన దూరంలో ప్రభువారు ఉన్నారు. రెండు చేతులు చాపి సమానంగా ఉంటే ఆ దొంగ పక్కన ఉన్నాడు, ఈ దొంగ పక్కన ఉన్నాడు. ఒక దొంగ మారు మనసు పొందగలిగాడు, ఒక దొంగ మారు మనసు పొందలేకపోయాడు. ఈ రోజుని మనం కూడా యేసు ప్రభు వారికి సమానమైన దూరంలో ఉన్నామా? మంచివారు, చెడ్డవారు అందరూ ఉన్నారు. ఎంతమంది దేవుని వాక్యాన్ని విని దేవునికి లోబడి ఆయన భయభక్తులు కలిగి ఈయన గొప్ప దేవుడు, ఈయన పునరుద్ధరణం అయ్యాడు, ఈయన పరలోక రాజ్యంలో చేర్చడానికి యోగ్యుడు, యుగములో ఆయనతో ఉండడానికి యోగ్యుడు అని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? అంటే మన దగ్గర చదువు లేని వాళ్ళకు అని చదువు వచ్చిన వాళ్ళు, పెద్దోళ్ళు, వితండవాదం చదివిన వాళ్ళు కూడా మూర్ఖంగా వితండవాదం వాదిస్తున్నారు. ఆయన ఒక పరిసయ్యుడు, మామూలుగాను ఒక మనిషిగా చూస్తున్నారు, కానీ దేవాది దేవుడు, సర్వసృష్టిని సృష్టించిన దేవుడని గుర్తించలేకపోయారు. ఆది అంతము లేని దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకర దేవుడు. మరి ఎన్నో అద్భుత సాక్ష్యాలు కళ్ళారా సైంటిఫిక్గా రీజన్గా ఎన్నో చూపిస్తున్నారు, సైంటిస్టులు చూపిస్తున్నారు, ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మన కుటుంబాల్లో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, మనం చూస్తున్నాం, విశ్వసిస్తున్నాం. విశ్వసించిన వారికి కూడా తెలుసు అద్భుత సాక్ష్యాలు, కానీ వాళ్ళకి ధైర్యం లేదు.
ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోలేదో వాళ్ళకి ధైర్యం లేదు. ధైర్యం ఉంటే కొన్ని సాహసాలు చేయాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఆ సాక్రిఫైస్ చేసే వాళ్ళకి లేదు. ఎందుకంటే లోకాకర్షణ కావాలి. లోక సంపదికులుగా ఉండి ఈ లోకమైన ఆచారాలు అంటే దాన్ని చూస్తే నన్ను మెచ్చుకుంటారు అని అనుకుంటున్నారు. కానీ అంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలా సింపుల్సిటీగా ఉండాలి, అణిగిమణిగి ఉండాలి, తగ్గింపు ఈ తగ్గింపు అనేది చాలామందికి నచ్చదు. గర్వము అంటే వాళ్ళకున్న డబ్బును బట్టి కానీ అతిశయిస్తారు. వాళ్ళకుండే మంది మార్బలం, ఆస్తి అంతస్తులు, మిద్దెలు, మేడలు, వాహనాల గురించి అతిశయిస్తారు. మనమైతే యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్మామో, ఆయన యందు భయభక్తులు కలిగాను, అప్పటి నుంచి మరణం వరకు కూడా ఆయనకు భయపడి లోబడి ఉంటాం. అలాంటి మన మనస్తత్వం కలిగి ఉండాలని అందరం కోరుకోవాలి. ఎందుకంటే ఈ రోజుని ఎన్నో కుటుంబాల్లో భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకొని ఉన్నాళ్ళు, భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకోరు, పిల్లలు నమ్ముకోరు, ఒకరికొకరు పొంతం లేదు. బిడ్డలు అంటే తల్లిదండ్రులు చెప్తే బిడ్డలు కూడా వినాలి, కావలసినవన్నీ అడుగుతారు కానీ మనం చెప్పిన దానిలోకి రారు. అలాంటి వాళ్ళు ఒకసారి జాగ్రత్త పెట్టుకోండి. బిడ్డలు కూడా అందరూ ఎవరు తల్లిదండ్రుల మాట వింటారో వాళ్ళు ధన్యులు అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకునేది వాళ్ళకన్నా ఎవరు పక్క వాళ్ళు ఎవరు కోరుకోరు, తల్లిదండ్రులే కోరుకుంటారు. తల్లిదండ్రులకి ఎంత ఇబ్బంది అయినా బిడ్డలకి ఎంతో క్షేమం ఇవ్వాలి, వాళ్ళకి ఒక మంచి చేయాలని కోరుకుంటాం. అది గ్రహించలేని పిల్లలు చాలామంది ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉన్నారు, అందరి గురించి కాదు. ఇప్పుడు ఇద్దరు దొంగలకి మధ్యన ఉన్నప్పుడు ఒక దొంగ ఎందుకు మారాడు? ఫస్ట్ కారణం ఏంటంటే సిలువ ఎక్కగానే యేసు ప్రభువుని చూడగానే మారు మనసు వచ్చేసిందా? లేదు. ఇందాక అన్న చెప్పినట్టు సిలువ వేస్తున్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని వారి గురించి ప్రాధాయపడి బాధపడుతున్నప్పుడు ఆ బాధ ఇద్దరు దొంగలు చూశారు. కానీ ఒక దొంగ మనసులోకి బాగా ఆకట్టుకుంది, కలిసి వేసింది, మనసుని పిండేసింది. అయ్యో, ఇంత మంచి మనిషిగా సిలువ వేస్తున్న ప్రభువు వారిని దూషిస్తూ అవహేళన చేస్తూ నేను కూడా తప్పు చేశానే, నా ఉన్న వాళ్ళు కూడా తప్పు చేశారని ఒక రకమైన పశ్చాత్తాపం కలిగింది దొంగలని. ఆ పశ్చాత్తాపం కలగడం వల్ల అప్పుడు ఆయన నిజమైన ఏంటో ఈయన ఒక ప్రభువు, ఈయనకు ఒక రాజ్యం ఉంది అని అప్పుడు పశ్చాత్తాపడి ఏమన్నాడంటే, ప్రభు మీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. అతనితో యేసు, నీవు నాతో ఖచ్చితంగా ఈరోజే నాతో పరదేశంలో ఉంది అంటే అక్కడ ప్రభువారు ఏ స్థితిలో ఉన్నారు? ఘోరమైన హింసకు గురి కాబడి సిలువ మరణంపై కొద్దిసేపులో మరణము పొందుతానన్న స్థితిలో ముగ్గురు ఉన్నారు, ప్రభువారు ఉన్నారు. కానీ మనకి ఎవరికైనా ఎగ్జాంపుల్ బాగా దెబ్బలు తగిలే ఉన్నప్పుడు, బాబు నాకు సాయం చేయమంటే ఏమన్నా సాయం చేయగలుగుతావా? నా బాధ నేనే పడలేకపోతే నీకేం సాయం చేస్తావు? అక్కడ కానీ ప్రభువారు వెంటనే అంటే ఆలస్యం చేయకుండా దొంగ ప్రార్థించిన వెంటనే, పశ్చాత్తాపం పడిన వెంటనే, ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఒక ఆశీర్వాదం ఇచ్చారు. ఈ దొంగ వాక్యాన్ని అక్కడ తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదన్న మాటను విన్నాడు, చెవులో పడింది. వినడం వల్ల విశ్వాసం కలిగింది. విశ్వాసం కలగడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదం పొందాడు. ఆశీర్వాదం వినడం వల్ల వాక్యం వినలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చెవులు లేనివారుగా ఉన్నారు. అందుకనే చెవి గలవారు వాక్యాన్ని వినుగాక. అంటే చెవులు అంటే బాహ్యపరంగానే చెవులు కాదు, హృదయంలో వినాలనే ఆసక్తి, దేవుని యొక్క మాటలు అవి ఎప్పుడు మనకు ఆశీర్వాదం అండగా ఉంటాయి. పరలోక రాజ్య ప్రవేశానికి మార్గం సుమంగం చేస్తాయని ఆలోచించగలరు. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు ఎంతోమంది ఈ ప్రపంచంలో ఉన్నవారు. వాళ్ళందరికీ మనకు రాదు. అయితే యేసు ప్రభు వారు ఈ రెండు చేతులు చాపినప్పుడు నాకైతే నేను రాత్రి లేట్ అయిపోయింది, 12 వరకు అలాగేదో బైబిల్ చూసుకున్న, టైం చూసుకుంటే 12 అయింది, ఉదయం లేగాలనుకున్నా. నాకు అనిపించింది ఏంటంటే అందరూ సమానంగా ఉన్నారు. యేసు ప్రభు ఈ దొంగలు ఏమనుకున్నారంటే వాళ్ళకి చేతులు చాపి సిలువ వేశారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, మేము చాలా తప్పులు చేసాము, ఇన్ని తప్పులు చేసాము, ఇవి క్షమింపరాని తప్పులు అని వారి విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభువారు చేతులు చాపింది ఏంటంటే, సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కౌగిల్లో మిమ్మల్ని బంధిస్తాను, కౌగిల్లో మీకు ప్లేస్ ఇస్తాను అని చెప్పడానికి సాదృశ్యంగా ఉంటుంది. యేసు ప్రభువారిని సిలువ వేశారంటే లేఖనాలు పరిపూర్ణం అవ్వడానికి, లేఖనాలు అనుసరంగా అవి జరగడానికి గురించి సిలువ వేయగలిగారు. లేకపోతే దేవాది దేవుణ్ణి చంపగలిగేవారు ఎవరు? ఆయన సర్వ సృష్టించారు.
ఆయనకి చావు ఎక్కడిది? ఆయన మరణానికి అప్పగించుకున్నారు కాబట్టి మరణవేశారు. అంటే మనుషులు చేశారని జనాలు అనుకున్నారు, కానీ ఆయనే స్వతహాగా అప్పగించుకున్నారు కాబట్టి, అంటే ఆ శిలువ మరణం ద్వారా ఎంతోమంది కనువిప్పు కలగాలని ఆయన ఒక మెసేజ్ మాదిరికరంగా చూపించాలని ఆయన శిలువ మరణం పొందడం జరిగింది. ఇంతటి గొప్ప కార్యాన్ని చూసిన వాళ్ళు అక్కడ ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, ఏడ్చారు, అన్ని చేశారు. ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా అనుకున్న తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి ఉంటుంది ఖచ్చితంగా, పైకి చెప్పలేకపోవచ్చు. కానీ అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ దొంగ ఇంతకుముందు శిష్యులు ఉన్నట్టు ఆయనతో దేవుడితో తిరగలేదు, ఎక్కువగా సువార్తలకు వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. కానీ అతి తక్కువ టైంలో మరణం దగ్గరగా ఉన్నప్పుడు ఆయన పశ్చాత్తాపం పడి మారు మనసు పొందాడు. మరి మనలో ఎంతమంది అలాగున్నాం? అంటే ఎన్నో ఆదివారాలు వెళ్ళి, శుక్రవారాలకు వెళ్ళి మంచిగా డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయి, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి చేసేస్తే దేవుణ్ణి నమ్మినట్ట? హృదయంలో దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండి మన నడవడిక బైబిల్లో కనిపించాలి. బైబిల్ ఉంటేనే క్రైస్తవుడు అని కాదు, మన తీరు బైబిల్లో కనిపించాలి. ఇందాక అన్నారు కదా, మనల్ని ఏమంటారు? ఈ దేవుని బిడ్డలు అంటారు. అది ఆదికి అందరికీ రాదు, కోట్లు పెట్టినా కొనలేనిది. అన్యులు ఏమన్నా దేవుని బిడ్డ అని మనం అంటామా? అనము. మనల్ని ఒక్కరికే ఆధిక్యత దేవుడు ఇచ్చాడు, దేవుడి బిడ్డ అని. ఆ విధంగా మనము దేవుని యొక్క ప్రేమను పొందగలం. ఆయన ఎంత ప్రేమ గల దేవుడు అంటే, అన్నారు కదా, ఏ పాపం ఆయన క్షమించలేని పాపం అంటూ లేదు. ఆ దొంగను క్షమించాడు, మనల్ని కూడా ప్రేమిస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఆ దొంగ మారు మనసు పొంది శరీరాన్ని గురించి చూసుకోలేదు, నా శరీరాన్ని గురించి ఆయన ప్రాధేయపడలేదు. నేను ఎలాగా చనిపోతాను, చనిపోయిన తర్వాత నేను యేసుతో ఉండాలని ఆశపడ్డాడు కాబట్టి శరీరాన్ని కోరుకోలేదు, కాబట్టి ఆత్మను రక్షించుకున్నాడు. ఈ పక్క దొంగ శరీరాన్ని కాపాడుకోవాలని చూసుకున్నాడు. ప్రభువా, నువ్వు గొప్పవాడైతే నన్ను నడిపిస్తే నేను బయటికి వెళ్ళిపోతాను, మరికొన్ని పాపాలు చేద్దాం అనుకున్నాడు. వాళ్ళు ప్రాయశ్చిత్తం లేదు, పశ్చాత్తాపం లేదు. అంటే వీళ్ళని పాపపు ఆలోచన, సైతాన్ ఆలోచనలే ఉన్నాయి ఆడి దగ్గర. అంటే దిగి నేను స్వస్థపడితే మళ్ళీ కొద్ది పాపాలు చేసుకుని బతకచ్చు అనుకున్నాడు. అక్కడ సమయాన్ని ఆ పక్క దొంగ వ్యర్థం చేసుకోలేదు. ఇమ్మీడియట్లుగా ఎప్పుడైతే మాట విన్నాడో ఇమ్మీడియట్లుగా దేవుని పశ్చాత్తాపడి చేసుకున్నాడు. ఈ విషయంలో చిన్నది మాకు జరిగిన సంఘటన చెప్తాను. మా పాప విషయంలో మేము బాప్తిసం తీసుకుందాం అనుకున్నప్పటికి మా చుట్టాలందరూ అక్షంతలు వేశారు. మీకు ఒక ఆడపిల్ల ఉంది, ఇగో బుద్ధి లేదా, అలాగే ఎన్నో విధాలుగా మమ్మల్ని తోలనాడారు. మేము ఒక్కటే అనుకున్నాం, రేపు అనేనాడు ఎవడుంటాడో ఎవడు పోతాడో మాకు తెలియదు. మేము దేవుని యొక్క బాప్తిసం తీసుకున్నాం. జరిగేది జరుగుతుంది, దేవుడు చూసుకుంటాడు అని ఒక అడుగు మనం ముందుకు వేసినప్పుడు, ఆయన గురించి చేసినప్పుడు మనకు ఎందుకు ఆయన లేవనెత్తాడు? పడిపోయిన వాడు లేవనెత్తువాడు అన్నారు. ఎత్తైన కొండలు ఎక్కలేనప్పుడు ఎక్కించగలుగుతాడు, నడవలేని లోయలో నడిపించగలరు. అంటే నడవలేని లోయలో నడవగలంటే అలాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం నడవడించడానికి ముందుకు మనకి ధైర్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. మేము ఆ విధంగా వేసుకుని ఏమైతే అయిందని బాప్తిసం తీసేసుకోవడం, దేవుళ్ళలోకి వచ్చాడు. అయిన తర్వాత కూడా వెనకాల కాకులు ఉంటాయి కదా, సాతాన్లు పొడుస్తూ ఉంటాయి అన్నమాట. ఆడపిల్ల ఉందా, పెళ్ళి అయిపోయే వరకు ఆగలేకపోయావా, చూడలేకపోయావా అంటే, నేను అక్కడ సమయాన్ని వృధా చేయాలనుకోలేదు. దొంగ వాళ్ళే, మంచి దొంగ వాళ్ళే నేను అనుకుంటే సమయాన్ని ముందు సద్వినియోగం చేసేసుకున్నాను. అంటే అప్పుడు దేవుడి యొక్క కృప ఉన్నది కాబట్టి, నేను గొప్పవాడని కాదు, నా భార్య అనుకోకుండా నేను ఏమి దేవుడిని దండం పెట్టుకొని చేసుకోని అనుకుంటే, నువ్వు పెట్టుకోకపోతే నేనేం చేస్తాను, నేను ఒకరినొక నన్ను వదిలేసి వెళ్ళిపోకు, మన ఇద్దరం ఏదైనా ఒకటే నమ్ముకుందాం అని ఇద్దరం పూజలు చేయను అన్నది. పూజలు చేయబడినట్టే మరి నేనేం చేయాలి, నాకేమీ రాదు సరిగ్గా, నువ్వు చేస్తే నన్ను సర్దుకుని చేస్తున్నాను అని చెప్పేసి, నువ్వేదైతే నాది అదే, ఇద్దరం ఒకటే, దేవుడి దగ్గరికి వెళ్దాం అని ఆటోమేటిక్ ఇద్దరం తీసుకుంటే, మా అమ్మ ఏం చేసింది, నేను కూడా బాప్తిసం తీసుకున్నాడు. అంటే నా భార్య వల్ల నేను రక్షింపబడ్డాను, మా అమ్మ రక్షింపబడింది, ఇద్దరు అంటే అక్కడికి తీసుకెళ్ళింది అలా మార్గంకి. దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. ఆ విధంగా మా అమ్మ, నేను, మా తమ్ముడు, నేను, నా భార్య ప్రిస్కిల్లా, మా అమ్మ, మా కుటుంబం ద్వారా మా చిన్న కుమారుడు వాడు బాప్తిసం పొందుకున్నాడు. మా పెద్ద పాప న్యూట్రల్లో ఉంది, మా పెద్దోడు న్యూట్రల్. భయం ఉన్నది కానీ తీసుకుని, అంటే లోకాశలు ఇంకా అన్ని పట్టుకుని వదులుతలేదు. కట్టబడిన గాడిదలో ఉన్నాడు కానీ విప్పబడిన గాడిదలో లేడాడు. మరి ఆ ప్రభువు ఎప్పుడు ఇప్పుతాడో కానీ ఆయన వచ్చి ఈయన మీద ఎప్పుడు కూర్చొని ఆ పరదా వేసి కూర్చొని నడిపిస్తాడో అప్పుడు ఆడికి మోక్షం వస్తుంది. పెద్దోళ్ళకి ఎవరైతే కట్టబడిన గాడిదలుగా ఉన్నారో వాళ్ళందరికీ మోక్షం రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు బంధింపబడి ఉన్నారు, ఎవరు ముట్టలేదు, రాలేదు, అలాగని ఎవరు ఇప్పలేదు. ఇప్పే శక్తి ఉన్నవాడు ఎవరు? సర్వలోకాన్ని సృష్టించిన యేసయ్యకి మాత్రమే
ఆ యొక్క శక్తి ఉన్నది. ఈ విధంగా ఇద్దరు దొంగల్లో ఒకడు పశ్చాత్తాపడ్డాడు. దానికి వ్యతిరేక పదాలు 5 మార్కులు క్వశ్చన్ ఇస్తారు కదా, వ్యతిరేక అర్థాలని. వీడు పశ్చాత్తాపడ్డాడు, యువతల దొంగ పశ్చాత్తాపడలేదు. విశ్వసించాడు, విశ్వసించలేదు. నమ్మాడు, ముందు అసలు వాక్యం విన్నాడు కానీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది కాబట్టి వాడికి పరలోక రాజ్యం ప్రవేశం పొందుకోలేకపోయాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని శ్రద్ధగా విశ్వసించి నమ్మి దాని హృదయానికి అద్దుకొని హృదయానుసారంగా నడుచుకుంటారో వారే దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అట్టి వారిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు.